హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో దీనికి సంబంధించి టోటల్గా 4660 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. సో ఆల్రెడీ నేను నోటిఫికేషన్ రిలీజ్ అయింది అఫీషియల్గా. నేను దానికి సంబంధించి వీడియో కూడా చేశాను, మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఎవరన్నా చూడకపోయింటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మీకు అసలు యాక్చువల్గా సిలబస్ ఏంటి, సిలబస్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జీకే అండ్ జిఎస్. ఓకే, మీకు ఈ 3 సబ్జెక్టుల నుంచి అయితే వస్తాయి, ఇంగ్లీష్ అయితే ఉండదు. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటంటే, రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఎక్కువ స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. అలాగే రీజనింగ్కి సంబంధించి 30+ స్కోర్ అనేది ఈజీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే రీజనింగ్లో యాక్చువల్గా 35 క్వశ్చన్లు అయితే ఉంటాయి. మీకు 30 క్వశ్చన్లు ప్లస్ ఈజీగా స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు. రీజనింగ్కి కావాల్సిందల్లా ప్రాక్టీస్ అంతే. మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు అన్నది మాత్రమే రీజనింగ్లో అయితే ఉంటుంది. మిగిలిన అర్థమెటిక్ అండ్ జీకే అండ్ జిఎస్ ఏంటంటే కొంచెం కాన్సెప్ట్ అయితే బాగా తెలిసి ఉండాలి. రీజనింగ్ ఏంటంటే కొంచెం ఎక్కువ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి. ఒక మోడల్ మీద ఎక్కువ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రీజనింగ్ అయితే వచ్చేది. తద్వారా ఎక్కువ స్కోర్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అర్థమైందా? యాక్చువల్గా నేను నోటిఫికేషన్లు ఇచ్చిన సిలబస్నే ఎన్లార్జ్ చేసి నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి ఏమేమి అడుగుతారనేది నేను నా ఓన్ పీడిఎఫ్లో డిజైన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అదేంటి, ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి చూసుకుందాం. క్లారిటీగా రాశానండి. సో దానికి సంబంధించి చూస్తుండగా మీరు కూడా ఒక పేపర్ తీసుకుని అవసరమైతే నోట్ చేసుకోండి. మీరు కనుక గ్రాడ్యుయేట్స్ అయినట్లయితే మీరు కానిస్టేబుల్కి, సబ్ ఇన్స్పెక్టర్కి రెండింటికి ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకు రెండింటికి ఎగ్జామ్ ప్యాటర్న్ సేము, సిలబస్ సేము. అర్థమైందా? కానిస్టేబుల్కి ఏంటంటే క్వశ్చన్ అనేది కొంచెం మీడియం లెవెల్లో అడుగుతారు, సబ్ ఇన్స్పెక్టర్కి కొంచెం డెప్త్ అనేది పెంచుతారు. అంతకు మించి అయితే ఏం కాదు. ఇప్పుడు మనం రీజనింగ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇందులో కూడా అంతే సేమ్. మనం ఇప్పుడు ఏవైతే కానిస్టేబుల్కి టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుంటామో, ఎస్ఐకి కూడా అయ్యే టాపిక్స్. బట్ ఏంటంటే క్వశ్చన్ స్టాండర్డ్ అనేది పెరిగిద్ది ఎస్ఐకి అనేటప్పటికి. కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి కొంచెం మీడియం లెవెల్లో అడుగుతారు, అంతే తేడా. అంతకు మించి డిఫరెన్స్ అయితే ఏముండదు. అవసరమైతే నేను సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత మీకు మాక్ టెస్ట్ రూపంలో రాసి చూపిస్తాను, అసలు క్వశ్చన్స్ అనేవి ఏ స్టాండర్డ్లో అడుగుతారనేది. సో దాన్ని బట్టి మీకు అంటూ ఒక క్లారిటీ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే రీజనింగ్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది అయితే చూసుకుందాం. ముందుగా లెటర్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, అలాగే ఫిగర్ ఎనాలజీ, అలాగే లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఫిగర్ సిరీస్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. దాదాపు 35 క్వశ్చన్లో వీటి నుంచి ఒక 7-8 క్వశ్చన్ల దాకా వస్తాయి. అర్థమైందా? ఇక కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇందులో చూసుకున్నట్టయితే లెటర్ కోడింగ్ అండ్ నెంబర్ కోడింగ్ ఉంటుంది, అలాగే చైనీస్ కోడింగ్ ఉంటుంది. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అంటే ఇవి లైక్ బాడ్ మాస్ రూల్ ఉంటుంది కదా, ఆ బాడ్ మాస్ రూల్ని బేస్ చేసుకుని వాటి మీద కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దాదాపు ఒక 2-3 ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఓకే, అలాగే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ ఫిగర్స్, అలాగే లెటర్ క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్, ఫిగర్ క్లాసిఫికేషన్, అలాగే జీకే బేస్డ్ క్లాసిఫికేషన్, వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాల మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే ఇటు వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే, ఇందులో లైన్ అరేంజ్మెంట్ ఉంటుంది, సర్కిల్ అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ క్లాక్ అండ్ క్యాలెండర్, వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్లాక్ అండ్ క్యాలెండర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, సిలాలిజమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, డిక్షనరీ అరేంజ్మెంట్, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఇటు చూసుకున్నట్టయితే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, హిడెన్ ఎంబెడెడ్ ఫిగర్స్ నుంచి వస్తాయి, డైస్ నుంచి వస్తాయి, కౌంటింగ్ ఫిగర్స్ నుంచి వస్తాయి. టోటల్గా రీజనింగ్కి సంబంధించి ఇవి టాపిక్స్. సో మీకు ఫ్రెండ్స్ ఇవేంటంటే జస్ట్ టాపిక్స్ వరకు చెప్పే కదా. ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్ అనేది ఏ స్టాండర్డ్లో అడుగుతారనేది మీకు అవసరం అయితే తర్వాత ఒక మాక్ టెస్ట్ రూపంలో రాసి అయితే చూపిస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఇదొకటైతే అర్థం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.